దేవుని నామానికి మహిమ కలుగును గాక. శక్తిమంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు తన మహిమ కలిగిన శరీరంలో, తన మహిమ కలిగిన రక్తంలో అతి పరిశుద్ధమైన బల్లారాధనలో మనమందరం కూడా యోగ్యులంగా పాలు పంపులు పొందాలని దేవుడు కోరుకున్న జీవితం కలిగి పాలు పంపులు పొందాలని ఈ రెండో దినం శుద్ధీకరణ కోటంలోనికి మనల్ని తోడుకొని వచ్చి ఉన్నారు. అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రించదము. స్తోత్ర్యాం 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 స్తోత్ర్యాం. ఈ రెండో దినం శుద్ధీకరణ కోటంలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా అనుగ్రహించబడి యేసు రక్తము ధారాళంగా మనపై ప్రోక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకం మన ప్రాణాత్మ దేహాల్లోనికి దిగి వచ్చి దేవుడు కోరుకున్న ఆ మహిమ కలిగిన జీవితానికి చెరపట్టబడి మనమందరం కూడా ప్రభువైన యేసు యొక్క మహిమ కలిగిన శరీరంలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రక్తంలో మనము యోగ్యులంగా పాలు పంపులు పొందిన వారమై జగతికి పునాది వేయబడక మునిపే బల్లారాధనలో పాలు పంపులు పొందేవారికి దేవుడు ఏ మహిమనైతే సిద్ధపరిచారో, ఏ స్వాస్థ్యమునైతే సిద్ధపరిచారో అట్టి కృపకు మనమందరం కూడా పాత్రులముగా మార్చబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 14వ అధ్యాయం 21వ వాక్యము నుండి 12వ వాక్యము నుండి 21వ వాక్యం వరకు. ఆదికాండము 14వ అధ్యాయం 12వ వాక్యము నుండి 21వ వాక్యం వరకు ఒకరు చదువుతూ ఉండగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథమును తెరిచిన వారమై లేఖనములను చక్కగా పరిశీలిద్దాం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడగు లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రేను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడు అతని దాసులను వారికెదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకు
వచ్చెను. అతడు కొదొర్లాయోమరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. చాలండి. ఒక వాక్యం చదువుతున్నాను. చదవబడిన లేఖన భాగంలో 18వ వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చాలు. దేవునికి స్తోత్రం. ఈ మాటలో నుండి దేవుడు తన మహిమ కలిగిన ఆలోచనలతో మన ప్రాణాత్మ దేహాలను నింపునట్లు బిగ్గరగా స్తోత్రించదము. స్తోత్ర్యాం 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 స్తోత్ర్యాం. ఈ వాక్యములో నుండి దేవుడు కోరుకున్న సంపూర్ణమైన పరిశుద్ధత మన దేహములో నిర్మించబడి నిమిత్తమై స్తోత్రించదము. స్తోత్ర్యాం 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 స్తోత్ర్యాం. ఈ రెండవ దినం శుద్ధీకరణ కూటంలో ఈ వాక్య భాగములో నుండి మనమందరము యోగ్యులంగా మార్చబడి అతి పరిశుద్ధమైన బల్లారాధనలో యోగ్యముగా పాలు పంపులు పొందుటకు కృపను అనుగ్రహించుచున్న మహిమ కలిగిన తండ్రికి అందరము స్తోత్రించదము. స్తోత్ర్యాం 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 స్తోత్ర్యాం. దేవుని కృపాసనము చెంతకు నడిపించబడిన మనం ఈ సమయంలో దేవుడు నిన్ను ఒక ప్రశ్నను, దేవుడు నిన్ను ఒక ప్రశ్న సంధించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటలు విని దాన్ని అవలంబించాలని దేవుని సముఖానికి నడిపించబడ్డావా? దేవుని మాటలు విని దాన్ని విడిచిపెట్టే అనుభవ నిమిత్తమై నువ్వు నడిపించబడ్డావా? ఈ ప్రపంచంలో, ఈ సర్వ సృష్టిలో ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే దేవుని మాట ఆలకించి ఉన్నారో వారి జీవితం ఈ యుగమందైనను కావచ్చు, రాబో యుగమందైనను కావచ్చు, వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే ఒక మానవుని ఊహకు అందనంతగా ఆశీర్వాదములకు యోగ్యులుగా మార్చబడ్డారు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నువ్వు ఈ రోజుని గురించి ఆలోచిస్తున్నావేమో కానీ దేవుడు మాత్రం నీతో మాట్లాడే ప్రతి మాట రాబో నిత్యత్వమును, రాబో నిత్య జీవాన్ని, మరి ముఖ్యంగా రాబో పరలోక రాజ్యములో సియోను కొండ, నూతన యెరూషలేమును ఆధారం చేసుకుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు మహిమ కలిగిన శరీరమును, యేసు మహిమ కలిగిన రక్తము ప్రభువు రాకడ ఆలస్యమైతే ఈ పరిచర్య ఈ భూమి మీద జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభువు రాకడ అనగా యేసు ప్రభువారు మధ్యాకాశములో ప్రత్యక్షమవే ఆ గడియ వరకు అనగా సంఘము ఎత్తబడే సమయం వరకు ఈ భూమి మీద బల్లారాధన పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా సంఘము ఎత్తబడలేదు కాబట్టి, ఇంకా ప్రభు యొక్క రహస్య రాకడ జరగలేదు కాబట్టి, ఇంకా యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాలేదు కాబట్టి ఈ బల్లారాధన పరిచర్య జరుగుతూ ఉంది. దీనిని బట్టి నువ్వు గుర్తుపట్టవలసింది, దీనిని బట్టి నువ్వు గమనించవలసింది, దీనిని బట్టి నీ అంతరంగము ఎరగవలసింది ఏమిటి అంటే, ఇంకా సంఘము సంపూర్తి అవ్వలేదు. సంఘం అంటే టీపీఎం అని కాదు, సంఘం అంటే హెబ్రోన్ అని కాదు, సంఘం అంటే హోసన్న అని కాదు, సంఘం అంటే మెథడిస్ట్ అని కాదు, సంఘం అంటే లోథరన్ అని కాదు. సంఘం అంటే యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమును ఆధారం చేసుకొని యేసు క్రీస్తు ఈ భూమి మీద ఏ జీవితం అయితే చేశాడో ఆ జీవితాన్ని ఎవరైతే ధరించుకుంటారో, యేసు క్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఎవరైతే జీవిస్తారో వారే ఏ డినామినేషన్లో ఉన్నా, దే ఆర్ బిలాంగ్స్ టు లోథరన్, దే ఆర్ బిలాంగ్స్ టు టీపీఎం, దే ఆర్ బిలాంగ్స్ టు హోసన్నా, they are belongs to Methodist, any denomination, they are called church. అదే ఒక మహిమ కలిగిన సంఘమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా సంఘము సంపూర్తి కాలేదు. సంఘముగా ఇంకా సంఘము సంపూర్తి కాలేదు అంటే, ఇంకా సంఘములో ప్రజలు చేరడానికి, సంఘములో ప్రజలు చేరడానికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. నా దేవుని ప్రియ సహోదరి, నా దేవుని ప్రియ సహోదరుడా, నా దేవుని ప్రియ సహోదరి, లేఖనం ఏమి సెలవిస్తుందంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆత్మయు చదవండి 17వ వాక్యం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాడును కూడా రమ్ము అని చెప్పవలెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 గుంపుల ప్రజలు కనబడుతూ ఉన్నారు. ఒక గుంపు పరిశుద్ధాత్మ దేవుడు, ఒక గుంపు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరొక గుంపు పెండ్లి కుమార్తె. ఆత్మయు
పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. మరొక గుంపు వినువారు కూడా రమ్ము అని చెప్పవలెను. అప్పుడే మహిమ కలిగిన రహస్య రాకడ. ఇంకా భూమి మీద వాక్యము వినుచున్నవారు, ఉపదేశం వినుచున్నవారు, సంఘమును గూర్చిన మర్మము వినుచున్నవారు, ప్రాణములో, శరీరములో, ఆత్మలో క్రీస్తు సంపూర్ణతను గూర్చిన అనుభవాలు వినుచున్నవారు, పెండ్లి కుమార్తె గుంపులో చేరిన వారే, పెండ్లి కుమార్తె గుంపులో చేరిన వారే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు వినువారు కూడా పెండ్లి కుమార్తె గుంపులో చేరిన వారే రమ్ము అని పిలవవలెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన సంఘము బల్లారాధన ద్వారా యేసు ప్రభు మహిమ కలిగిన శరీరము ద్వారా, యేసు ప్రభు మహిమ కలిగిన రక్తము ద్వారా అది కట్టబడుచున్నదని, మహిమ కలిగిన సంఘముగా ఒక దినం అది రూపాంతరపరచబడి మధ్యాకాశములోనికి కొనుపోబడతాదని సృష్టికర్త అయిన యేసు సూటిగా, నేరుగా, తేటగా సార్వత్రిక సంఘముతో యేసు మాట్లాడి ఉన్నారు. ఎవడు నా శరీరమును తింటాడో, ఎవడు నా రక్తమును త్రాగుతాడో అంత్య దినమున వానిని నేను లేపెదును. ఎలా లేపుతాడు? మహిమ కలిగిన సంఘముగా లేపుతాడు. ఎలా లేపుతాడు? మట్టి శరీరములో నుండి మహిమ శరీరముగా లేపుతాడు. అట్టి మహిమ కలిగిన ఆశీర్వాదానికి మనము యోగ్యులుగా మార్చబడాలని, అట్టి ఘనమైన ఆశీర్వాదమునకు మనం అర్హులుగా మార్చబడాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. నీ కొరకు నీ తల్లి ప్రయాసపడవచ్చు, నీ కొరకు నీ అక్క ప్రయాసపడవచ్చు, నీ కొరకు నీ అన్న ప్రయాసపడవచ్చు, నీ కొరకు ఈ భూమి మీద ఏ మనుషుడైనా ప్రయాసపడవచ్చు. మానవులు పడే ప్రయాసం వేరు, నీ అక్క పడే ప్రయాసం వేరు, నీ చెల్లి పడే ప్రయాసం వేరు, నీ అన్న పడే ప్రయాసం వేరు, నీ బంధువులు పడే ప్రయాసం వేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ప్రయాసపడుతున్న ఈ ప్రయాస ఎందుకంటే, బల్లారాధనలో అనగా యేసు శరీరంలో, యేసు రక్తములో నీవు యోగ్యముగా పాలు పంపులు పొంది, నీవు పవిత్రముగా పాలు పంపులు పొంది, దేవుడు కోరుకున్న జీవితముతో నింపబడి, దేవుడు కోరుకున్న పరిశుద్ధతతో నింపబడి, దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన అనుభవాలతో నింపబడి, నువ్వు బల్లలో అనగా యేసు శరీరములో, యేసు రక్తములో నువ్వు పాలు పంపులు పొంది ఒక దినము మహిమ కలిగిన దేహముగా నువ్వు మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ ప్రయాసను ఎవరైతే ఎరగగలరో, దేవుడు నా కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, ఆత్మ దేవుడు నా కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు,
ఏ జీవితంలో నేను నిలబడాలో ఆ జీవితాన్ని నాకు నేర్పించడానికి, యేసు కోరుకున్న జీవితంలో నిలబెట్టడానికి, యేసు నామం మహిమపరచబడే జీవితంలో నన్ను నిలబెట్టడానికి, యేసు నా నుండి ఏ అనుభవాన్ని వాంఛిస్తున్నాడో ఆ అనుభవంలో నన్ను నిర్మించడానికి, నన్ను నిలబెట్టడానికి, నన్ను కట్టడానికి, ఆ అనుభవంలో నన్ను ప్రకాశింప చేయడానికి ఆత్మ దేవుడు ఇక్కడ ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వినుచున్న ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా వాక్యమును వినుచున్న ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, ఆత్మ దేవుడు నిన్ను గూర్చి ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 14వ అధ్యాయం 12వ వాక్యము నుండి 21వ వాక్యం వరకు మనసు పెట్టి వినండి. తల్లపైకెత్తండి అందరూ. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటి? ఇక్కడ జరిగిన అనుభవాలు ఏంటి? ఈ లేఖనం ఏం సూచిస్తుంది? ఈ లేఖనం మనకి ఏం బోధిస్తుంది? ఈ లేఖనం ఏ అనుభవాల్లో మనల్ని నిలబెట్టబోతుందో మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని మనం అనుభవించలేం. మనసు పెట్టకుండా వాక్యం విన్నా ఆ వాక్యము ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. మనసు పెట్టకుండా దైవ సంబంధమైన వాటిలో ఏ ఒక్క దైవికమైన అనుభవాన్ని కూడా మనము కావచ్చు, మన దేహం కావచ్చు, మన ప్రాణాత్మ శరీరాలు కావచ్చు, ఒక్క అనుభవాన్ని కూడా మనం సంపాదించుకోలేం. రూత్ అంటుంది, మనస్సు కుదుర్చుకుందంట. అత్తా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను, నువ్వు వెళ్ళు ప్రాంతానికే వస్తాను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, మరణము తప్ప ఏదియు మనల్ని వేరుపరచకుండునుగాక. మనస్సు కుదుర్చుకుంది. కడవరి దినాలలో సంఘానికి సంబంధించిన అనుభవముల నిమిత్తమై నీ మనస్సు కుదుర్చుకుంటేనే, నీ హృదయం కుదుర్చుకుంటేనే, నీ మనస్సు కుదుర్చుకుంటేనే నీ జీవితంలో నీవు మహిమను చూడగలుగుతావు, నీ జీవితంలో ఆశీర్వాదాలను చూడగలుగుతావు, నీ జీవితంలో యేసులో ఉన్న ఆ పరిపూర్ణత నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 14వ అధ్యాయం 12 నుండి 21వ వాక్యం వరకు మనసు పెట్టి వినండి. తలలు పైకెత్తి వినండి. ఒక వ్యక్తి పరుగున అబ్రాము దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? గట్టిగా చెప్పాలి. అబ్రాము దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ సహోదరుడు లోతు చెరపట్టబడ్డాడు, అతని భార్య చెరపట్టబడ్డాది, అతని పిల్లలు చెరపట్టబడ్డారు, అతనికి కలిగిన ఆస్తి అంతా కూడా చెరపట్టబడ్డాది. అక్కడున్న రాజులు నీ సహోదరుని చెరపట్టారు, నీ సహోదరు భార్యను చెరపట్టారు, వారి బిడ్డలను చెరపట్టారు, వారి ఆస్తిని చెరపట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని ఒక వ్యక్తి పరుగున అబ్రాము దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అబ్రాము ఆ మాట విన్న వెంటనే తన ఎంట ఉన్న యుద్ధమందు అలవర్చబడిన 318 మందిని తన వెంట తీసుకుని
ఆ ప్రాంతమునకు వెళ్ళి ఎవరైతే తన తమ్ముడిని చెరపట్టారో, ఎవరైతే తన తమ్ముని భార్యను చెరపట్టారో, ఎవరైతే తన తమ్మునికి ఉన్న సమస్తమును చెరపట్టి ఉన్నారో వారితో యుద్ధం చేసి నాకెందుకులే అని విడిచిపెట్టలేదు. దరిద్రం వదిలింది అనుకోలేదు. తన తమ్ముడు చెరపట్టబడ్డాడని వినగానే 318 మంది తన ఎంట యందు యుద్ధమందు అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేసి, వారితో పోరాడి వారిని ఓడించి తన తమ్ముణ్ణి, తన తమ్ముడు భార్యని, తన తమ్ముడుకు కలిగిన వారందరినీ, తన తమ్ముడుకు కలిగిన ఆస్తి అంతటిని కూడా తిరిగి అతడు సంపాదించగలిగాడు. శత్రువుతో పోరాడి జయం పొంది, ఒకసారి ఈ మాట అంటారా? జయం పొంది అతడు జయ జీవితంతో తిరిగి వచ్చుచు ఉండగా, అతనికి ఎవరు ఎదురు పడుతున్నారంటే మీ ఎదురులు వేరు. నాన్న ఎదురొస్తావా? అబ్బో, భార్యకి భర్త మీద ఎంత ప్రేమో, ఎదురొస్తుంది అమ్మగారు. ఇదే అన్యజనుల ఆచారాలు. ఎదురు చూసి ప్రయాణం, ఎదురు చూసి ఉద్యోగానికి, ఎదురు చూసి ఆఫీస్కి, ఎదురు చూసి మార్కెట్కి, ఎదురు చూసి వెళ్తూ ఉంటారు. అన్యజనుల ఆచారం. వాక్యం అంటుంది, మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉంది. మిమ్మును బట్టియే మారు మనసు పొందానని చెప్పుకొనుచున్నారు కదా, నీటి బాప్తీసం పొందానని చెప్పుకొనుచున్నారు కదా, అభిషేకం పొందానని చెప్పుకొనుచున్నారు కదా, మాకు రక్షణ అనుభవం ఉంది అని చెప్పుకొనుచున్నారు కదా. మిమ్మును బట్టియే దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది. అతి పరిశుద్ధమైన బల్లారాధనలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచారాలు కొట్టివేయబడాలి, ఈ అనుభవాలు కొట్టివేయబడాలి, ఈ నామకర్ణత కొట్టివేయబడాలి, ఈ పనికి మాలిన సాతాను సంబంధమైన స్వభావాలు కొట్టివేయబడి యేసు నాకు తోడుగా ఉన్నాడు. యేసు కృప నాకు క్షేమాన్ని ఇచ్చేది. నా ప్రయాణానికి యేసునామం క్షేమమునిచ్చేది. నా పనికి యేసునామం క్షేమం ఇచ్చేది. నేను వెళ్తున్న ప్రాంతమునకు యేసు నామము నాకు క్షేమాన్నిచ్చేది, నాకు నెమ్మదినిచ్చేది. అడుగు పెట్టు స్థలములలో ప్రమాదం జరగకుండా, అపాయం జరగకుండా, కీడు జరగకుండా, మరణం సంభవించకుండా నాకు యేసు నామము తోడుగా ఉన్నది అన్న విశ్వాసములో నువ్వు స్థిరపరచబడితేనే అతి పరిశుద్ధమైన బల్లారాధనకు దేవుడు నిన్ను పిలుచుచు ఉన్నాడు. ఈ అనుభవం కాకుండా నీ అనుభవంలోనే ఉండి, నీ నడిపింపులోనే ఉండి, నీ జ్ఞానములో నుండి, నీ ఆలోచనలో ఉండి
పరిశుద్ధమైన బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందిన ఒక్క ఆశీర్వాదం కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. ఒక్క ఆశీర్వాదం కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. రహస్య రాకడకు నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేవు. జయించి వచ్చుచున్న అబ్రహాముకు ఎవరు ఎదురొస్తున్నారంటే షాలేము రాజైన మెల్కీసెదెకు ఎదురు వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎదురొచ్చారండి? పిల్లి ఎదురొచ్చిందా? చెప్పాలి. కుక్క ఎదురొచ్చిందా? విధవరాలు ఎదురొచ్చిందా? ఎవరు ఎదురొచ్చారు? షాలేము రాజైన మెల్కీసెదెక్ ఎవరికి ఎదురొచ్చారు? జయముతో వచ్చుచున్నా, జయము పొంది వచ్చుచున్నా, శత్రువులను ఓడించి వచ్చుచున్నా, శత్రువులను సిగ్గుపరిచి ఆత్మలను రక్షించి వచ్చుచున్న జయముతో 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 వచ్చుచున్న అబ్రహాముకు ఎవరు ఎదురొచ్చారంటే షాలేము రాజైన మెల్కీసెదెకు వచ్చి ఉన్నారు. ఎవరు ఈ మెల్కీసెదెక్? ఎందుకు ఎదురొచ్చాడు ఈ మెల్కీసెదెక్? ఏమి చేశాడు ఈ మెల్కీసెదెక్? అబ్రహాముకి ఏమి ఇచ్చాడు ఈ మెల్కీసెదెక్? అబ్రహాముకి ఇవ్వడానికి గల కారణాలేంటి? అబ్రహాములో ఏ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయో ఈ సమయంలో దేవుడు పరిపూర్ణంగా నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు, అమ్మో మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వచ్చారంటే అరణ్యములోనికి తీసుకువచ్చారు. మోషే అన్నవాడు ఏమైపోయాడో? మోషే అన్నవాడు ఎచ్చటికి వెళ్ళిపోయాడో? మోషే అన్నవాడు మాకు కనబడటం లేదు. ఈ అరణ్యములో మమ్మల్ని వదిలిపెట్టడానిక మోషే తీసుకొచ్చాడు? ఈ అరణ్యములో మమ్మల్ని విడిచిపెట్టడానిక మోషే తీసుకొచ్చాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడంటే సేనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేవుని ఆలోచనలు పొందుకొని వెళ్ళాడు. అరణ్యములో ప్రజలు విడిచిపెట్టబడడానికి కాదు, అరణ్య యాత్రలో ఒక ముగింపు ఉంటుంది. అదేంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశములో, పాలు తేనెలు ప్రవహించు దేశములో పాలు పంపులు పొందు వరకు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు. అన్య జనుల్లో నుండి నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. పాపములో ఉన్న నిన్ను పిలిచిన వాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. లోకములో ఉన్న నిన్ను పిలిచిన వాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకొరకైతే పిలిచాడో, ఏ కారణము చేత పిలిచాడో, ఏ ఉద్దేశము చేత పిలిచాడో, ఏ ప్రణాళిక చేత పిలిచాడో, ఎక్కడికి తోడుకొని పోతానని, ఎక్కడికి చేరుస్తానని జగతికి పునాది వెయ్యబడక మునిపే నీకు వాగ్దానము చేసి ఉన్నాడో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడే వరకు, ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడే వరకు, ఆ మహిమ కలిగిన సింహాసనము చేరుకునే వరకు నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నీ హృదయం మీద ఈరోజు చెయ్యి వేసుకొని నీతోనే నువ్వు మాట్లాడుకోవాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఒక్కసారి అనగలరా అందరూ?
ఇంకా గట్టిగా అనగలరా? ఇంకా బిగ్గరగా అనగలరా? బాధలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, వేదనలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. శత్రువు నీ మీదకి వరద వలె పొంగి పొర్లి వస్తున్నప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి ప్రమాదములో, ఎటువంటి అపాయములో, ఎటువంటి సాతాను సంబంధమైన ఉరులు నీ మీదకు వస్తున్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టలేదు కాబట్టే నేడు నువ్వు సజీవంగా ఉండగలిగావు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టే ఈ కనాను యాత్రలో నిన్ను తోడుకొని పోతున్నాడు. నీ ముందుండి తోడుకొని పోతున్నాడు. నీ ముందు ఉన్న అడ్డు బండలను తొలగించేవాడు ఆయనే. నీ ముందు ఉండు ప్రాకారాలను పడగొట్టేవాడు ఆయనే. నీ ముందు ఉన్న సాతాను సమూహములను సిగ్గుపరిచి గమ్యమునకు చేర్చువాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు ఎవరెదురొచ్చారంటే షాలేము రాజైన మెల్కీసెదెకు ఎదురొచ్చాడు. అసలు ఈ మెల్కీసెదెకు అంటే ఎవరు? ఈ మెల్కీసెదెకు అంటే ఎవరు? క్లుప్తంగా 1-2 మాటలు చెప్తాను, వినండి. దేవుని ఆలోచన అయితే మెల్కీసెదెకు మీద బైబిల్ స్టడీ పెట్టి అనేకమైన అనుభవాలు మనం నేర్చుకుని మెల్కీసెదెకును గుర్చిన అనేకమైన అనుభవాలు పరిపూర్ణంగా ఇతరులకు తెలియపరిచే శక్తివంతులుగా మనం ఈ భూమి మీద జీవించాలన్నది దేవుని ఆలోచన. ఆకాశాలు 3 ఉంటాయి. మొదటి ఆకాశమని, రెండవ ఆకాశమని, మూడవ ఆకాశమని. మూడవ ఆకాశములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్ముడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏకనామము పరలోకమందు సియోను కొండ మీద ఉన్నారు. తండ్రికి కుమారుడు ఉన్నాడు. బాగా వినండి. తండ్రికి ఎవరున్నారు? కుమారునికేమో తండ్రి ఉన్నాడు. తండ్రికి ఎవరున్నారు? కుమారుడికి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడికి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఇప్పుడు పరలోకములో నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయనే మెల్కీసెదెక్. తండ్రి లేడు, తల్లి లేడు, వంశావళి లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతడు పేరుకు మొదట నీతికి దాసుడనియు
తరువాత సమాధానపు రాజనియు ఆ అర్థమిచ్చినట్టి ఆ షాలేము రాజని అర్థము. ఆ అతడు తండ్రి లేని వాడును, ఆ తల్లి లేని వాడును, ఆ వంశావళి లేని వాడును, ఆ జీవిత కాలమునకు ఆ ఆది అయినను ఆ జీవమునకు అంతమైనను ఆ లేని వాడునై ఉండి దేవునికి స్తోత్రం, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు కూడా బాగా వినండి, భూమి మీదకు వచ్చిన తర్వాత మెల్కీసెదకు క్రమములో చేరిన వాడాడు. అంటే తండ్రి లేనివాడుగా, తల్లి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా యేసు ప్రభు తన జీవితాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుని మెల్కీసెదకు క్రమములో చేరాడు. బాగా వినండి, అలనాడు షాలేము రాజైన మెల్కీసెదెక్ ఎవరికి ఎదురెళ్తున్నాడంటే అబ్రాహాముకి ఎదురెళ్తున్నాడు. ఎందుకు ఎదురెళ్తున్నాడంటే రొట్టెను ద్రాక్షారసమును, రొట్టె అనగా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. ద్రాక్షారసం అనగా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిజమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, పవిత్రమైన యేసు రక్తమై ఉన్నది. ఇది ఎవరికి? ఈ పరిశుద్ధమైన బల్లారాధన ఎవరికి? ఈ పరిశుద్ధమైన బల్లారాధనకి అర్హులెవరు? ఈ పరిశుద్ధమైన బల్లారాధనలో పాలు పంపులు పొందాలంటే ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులంటే, ఎవరు అర్హులంటే, ఎవరైతే జయ జీవితం కలిగి, ఎవరైతే జయించిన అనుభవంలో ఉండి, జయ జీవితంలో ఉండి, జయ జీవితంలో నడిచి, జయ జీవితంలో ప్రకాశిస్తూ ఉంటారో వారికి మాత్రమే అతి పరిశుద్ధమైన బల్లారాధన. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే రేపటి దినము ప్రభు అయిన యేసు శరీరంలో, ప్రభు అయిన యేసు రక్తములో మనం పాలు పంపులు పొందాలంటే మనలో కూడా జయ జీవితం ఉండాలి. మనలో కూడా జయ జీవితం ఉండాలి. మనలో కూడా జయ జీవితం ఉంటేనే బల్లారాధనలో పాలు పంపులు పొందాలని వేద వాక్యము సెలవిస్తుంది. జయ జీవితం లేకుండా నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రాణాత్మ దేహములలో జయ జీవితం లేకుండా బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందడానికి వీల్లేదు. అలనాడు రొట్టె ద్రాక్షారసం ఎవరికి ఇవ్వబడ్డదంటే జయముతో వచ్చుచున్న అబ్రహాముకి మెల్కీసెదెక్ అనగా సర్వోన్నతుడగు దేవుని యాజకుడైన రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. జై జీవితంలో ఉన్నావా? జయ జీవితంలో నిలబడ్డావా? జయ జీవితంలో నీవు కొనసాగుతూ ఉన్నావా? నెంబర్ 1, జయ జీవితంలో నువ్వు ఉన్నావా? నెంబర్ 2, జయ జీవితం నువ్వు చేస్తున్నావా? నెంబర్ 3, జయ జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? ఈ 3 అనుభవాలు నీలో ఉంటాయి. ఈ 3 అనుభవాల్లో నువ్వు నిలిచి ఉంటే యేసుక్రీస్తు శరీరం నిన్ను పిలుస్తుంది, యేసుక్రీస్తు రక్తం నిన్ను పిలుస్తుంది. సర్వోన్నతుడగు దేవుని యాజకుడు నీకు ఎదురొస్తున్నాడు. అతి పరిశుద్ధమైన బల్లారాధన తీసుకొని నీ కొరకు ఎదురు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఎదుట జయ జీవితానికి సంబంధించిన కొన్ని అనుభవాలను పెడుతున్నాడు.
ఆ అనుభవాల్లో నువ్వు జయించిన బిడ్డగా ఉంటే, జయ జీవితం చేసిన బిడ్డగా ఉంటే, బల్లారాధనలో నీవు పాలు పంపులు పొందవచ్చు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలండి, చాలండి. జయ జీవితం చేయుచున్న వారు ఎవరంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. మన విశ్వాసమే. దేవుని మూలముగా జన్మించిన వారు అనగా మారు మనసు పొంది, బాగా వినండి, నీటి బాప్తీసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, దాని నడిపింపుకు నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు పరిపూర్ణంగా అప్పగించుకున్న వాళ్ళు, వారు దేవుని మూలంగా జన్మించిన వారు. పాపం వలన జన్మించిన వారు కాదు, శరీర ఇచ్చల వల్ల జన్మించిన వారు కాదు, రక్తము వల్ల జన్మించిన వారు కాదు. వారు దేవుని మూలంగా జన్మించిన వారు. వీరు ఎదుటంట లోకము వచ్చి, లోక బలము వచ్చి, లోకములో ఉన్న శక్తి వచ్చి వీరితో పోరాడుతూ ఉంటే దేవుని మూలంగా జన్మించిన వారిని లోకములో ఉన్న శక్తి కావచ్చు, లోకములో ఉన్న బలము కావచ్చు, లోకములో ఉన్న మహిమ కావచ్చు, లోకములో ఉన్న తంత్రము కావచ్చు, లోకములో ఉన్న సాతాను సంబంధమైన బలము వారి ఎదుట ఓడిపోతుంది. దేవుని మూలంగా జన్మించిన వారి ఎదుట లోకం ఓడిపోతుంది. లోక బలం ఓడిపోతుంది. లోకంలో ఉన్న శక్తి ఓడిపోతుంది. లోకంలో ఉన్న సాతాను యొక్క క్రియ ఓడిపోతుంది. నువ్వు దేవుని మూలంగా జన్మించిన వ్యక్తివైతే, దేవుని మూలంగా నువ్వు జన్మించిన బిడ్డవైతే, లోకమును జయించి ఆ జయ జీవితముతో నువ్వు వచ్చి బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఆ అనుభవం ఉందా లేదో ఒకసారి చూసుకో. అసలు లోకంలో ఏముంది? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లోకంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక్క అనుభవాన్ని గుర్తు చేస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాలు. మైక్లో చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చాలండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వానిలో దేవుని ప్రేమ ఉండదు. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు శరీరాశకున్న బలం, నేత్రాశకున్న బలం, జీవపు డంబానికున్న బలం దేవుని మూలంగా జన్మించిన వారితో పోరాటం చేస్తూ ఉంటే, దేవుని మూలంగా జన్మించిన వారి ఎదుట శరీరాశలు ఓడిపోతున్నాయి,
జీవపు డంబం ఓడిపోతుంది, నేత్రాశ ఓడిపోతుంది. మేము వీరిని జయించలేము. వీరిలో ఒక బలం ఉంది, వీరిలో ఒక మహిమ ఉంది. వీరిలో ఏముందంటే వీరు దేవుని మూలంగా జన్మించిన వారు. వీరిని మేము జయించలేము. ఆ జీవితం నీ దేహములో నువ్వు చేసినప్పుడు నువ్వు పరిశుద్ధమైన బల్లారాధనకు రావాలి. జయించిన అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడ్డది. జయించే నీకు యేసు నిజ శరీరం ఇవ్వబడుతుంది, యేసు నిజ రక్తం ఇవ్వబడుతుంది. ఆ బల్లారాధన పరిచర్య ద్వారా ఒక దినము నువ్వు మహిమ కలిగిన దేహముగా మార్చబడడానికి ఇది దేవుని ఉన్నతమైన ప్రణాళిక. జీవపు డంబము, గర్వం. గర్వం గర్వం ఒకరోజు ఒక సేవకుడు ఒక మాట చెప్పి ఉన్నారు. ఆ మాట విన్న వెంటనే అనేకుల హృదయాలలో ఒక దైవ భయం పుట్టింది. ఒక ప్రతిష్ఠించబడ్డ సేవకుడు, సమర్పణలో ఉన్న సేవకుడు, దేవుని కొరకు బ్రతుకుతున్న సేవకుడు ఒక యవ్వనస్తుడిని గమనిస్తున్నాడంట. ఆ యవ్వనస్తుడు రాత్రి అనక పగలనక, రాత్రి అనక పగలనక చదువు 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 మీదే. ఆ దైవ సేవకుడు అన్నాడంట, అధికమైన విద్యాభ్యాసము దేహమునకు హానికరము. ప్రసంగి పుస్తకంలో రాయబడ్డది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దైవ సేవకుడు చెప్పిన మాటలను వీరు విడిచిపెట్టి దేవుని సన్నిధి కన్నా చదువుకే ప్రాధాన్యత, దేవుని సన్నిధి కన్నా చదువుకే ప్రాధాన్యత. చదివి 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 కలెక్టర్ పోస్టు సంపాదించాడు. కలెక్టర్ పోస్టు సంపాదించాడు. ఒకరోజు ఒక మార్గము గుండా దైవ సేవకుడు వెళ్తూ 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 ఆ ప్రాంతంలో ఈ కలెక్టర్ గారి ఇంటికి వచ్చారంట. ఈ కలెక్టర్ గారి ఇంటికి వచ్చారు. కలెక్టర్ గారు తండ్రి గారు ఉన్నారంట. ఈ సేవకుడు అడుగుతున్నాడంట, అయ్యా మీ అబ్బాయి ఎలాగున్నారు? మీ అబ్బాయి బాగున్నారా? మీ అబ్బాయి ఉంటే ఒకసారి పిలవండి, మాట్లాడాలని ఉంది అన్నారంట. ఈ తండ్రి అంటున్నాడంట, ఒకప్పుడు అధికమైన విద్యాభ్యాసం హానికరమని మాట్లాడారు. ఆ రోజు మీ మాట విని ఉంటే, ఆ రోజు మీ మాట విని ఉంటే నా కొడుకు కలెక్టర్ అయ్యేవాడా? నా కొడుకు గొప్ప పొజిషన్కి వెళ్ళేవాడా? ఈరోజు మా అబ్బాయిని పిలవండి, మాట్లాడతానంటున్నారు. కలెక్టర్కి ఏమైనా ఖాళీ ఉంటుందా? కలెక్టర్కి ఏమైనా ఖాళీ ఉంటుందా? కలెక్టర్కి ఏమైనా ఖాళీ ఉంటుందా? అతను ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఎంతోమంది ఆఫీసర్లు అతని కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది మనుషులు అతని కొరకు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఫైళ్ళు అతని కొరకు ఎదురు చూస్తున్నాయి అని గర్వంగా మాట్లాడారు. దైవ సేవకుడు హృదయమందు ఎంతో వేదన చెంది, అయ్యా ఈ కుటుంబానికి మారు మనసు దయచేయని హృదయంలో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ దినమే జరిగిన ఒక భయంకరమైన ప్రమాదంలో ఆ కలెక్టర్ గారు మరణించి మనిషి కూడా గుర్తుపట్టలేనంతగా, ముఖము గుర్తుపట్టలేనంతగా, దేహాన్ని గుర్తుపట్టలేనంతగా అతడు మరణించాడు. కారణం ఏంటో తెలుసా? లోకం, గర్వం.
మరణానికి ముందు గర్వం నడుస్తుందంట. మరణానికి ముందు గర్వం నడుస్తుందంట. మరణానికి ముందు గర్వం నడుస్తుందంట. దేవుని మూలంగా జన్మించిన వారు మారు మనసు పొందానని చెప్పుకోవడం కాదు, నీటి బాప్తీసం పొందానని చెప్పుకోవడం కాదు, అభిషేకం పొందానని చెప్పుకోవడం కాదు. నీ అంతరంగములో లోకమును జయించే శక్తిమంతురాలుగా నీ ప్రాణాత్మ దేహముల ద్వారా లోకములున్న జీవపు డంబం అనే గర్వాన్ని జయించే శక్తిమంతురాలుగా నువ్వు జీవిస్తేనే పరిశుద్ధమైన బల్లారాధనకు నువ్వు రావాలి. మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడు నిలబడి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు శరీరంలో, యేసు రక్తంలో నువ్వు పాలు పంపులు పొంది సంఘం యొక్క సంఖ్యను సంపూర్తి చేసి యేసును మధ్యాకాశంలోనికి రాని పిలవగలిగిన శక్తి మంతురాలుగా, పెండ్లి కుమార్తెగా నువ్వు మార్చబడాలని ఆ మహిమ కలిగిన దేవుడు ఈ ఉన్నతమైన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. డబ్బు అంటే గర్వం ఈ రోజుల్లో, అందం అంటే గర్వం ఈ రోజుల్లో, నోట్లో 4 మాటలు అంటే గర్వం. నేను మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేరు. కారు అంటే గర్వం, ఇల్లు అంటే గర్వం, ఆస్తి ఉంటే గర్వం, ఉద్యోగం అంటే గర్వం, పేరు ప్రఖ్యాతులు ఉంటే గర్వం. జయించిన వారికే బల్లారాధన, జయించిన వారికే బల్లారాధన. దేవుని మూలంగా జన్మించిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం ఏంటో తెలుసా? మన విశ్వాసం ఏంటో తెలుసా? యేసే మన విశ్వాసం. యేసు లోకమును జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు. యేసు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. యేసు ద్వారా మరణించిన వారు కూడా మరల సమాధిలో నుండి బయటకు వస్తున్నారు. అయినప్పటికీ కూడా యేసు ఎక్కడా కూడా తన్ను మహిమపరుచుకోలేదు. నా వలన అన్న అనుభవం యేసులో లేదు, యేసులో లేదు. గర్వం, గర్వం, కులాన్ని బట్టి గర్వం. సందర్భం వచ్చినప్పుడు కులమే వస్తుంది హృదయంలోంచి. కులం నువ్వు పెట్టుకుంది, కులం నువ్వు పెట్టుకుంది, కులం నువ్వు పెట్టుకుంది, మతం నువ్వు పెట్టుకుంది, వర్గం నువ్వు పెట్టుకుంది, భేదాలు నువ్వు పెట్టుకున్నావు, తారతమ్యాలు నువ్వు పెట్టుకున్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బుక్ ఆఫ్ ఐజియా, యెషయా పుస్తకము 16వ అధ్యాయం 6వ వాక్యం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 16th 6th verse. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. బహు గర్వము గలవారమని మేము విని. చాలండి, చాలండి. మోయాబీలు ఎవరంట? బహు గర్వము గలవారు. మోయాబీలు ఎవరంట? మోయాబీలు ఎవరంట? మోయాబీలు ఎవరంట? లోకములో ఒక సామెత ఉంది. కొందరు చచ్చి వరకు కూడా వారి స్వభావం ఏమవదంట? చావదు, లేక మారదు. లోకములో సామెత వేరు, వాక్యములోనికి వచ్చుచున్నప్పుడు నిజ స్వరూపం ఏంటంటే, వాక్యముకున్న శక్తి ఏంటంటే, అభిషేకానికున్న శక్తి ఏంటంటే, ఉపదేశానికి శక్తి ఏంటంటే, నీలో ఉన్న, నీ జీవితంలో ఉన్న, నీ దేహంలో ఉన్న, నీ అంతరంగంలో ఉన్న గర్వాన్ని చంపగలిగిన శక్తి వాక్యములో ఉంది, అభిషేకములో ఉంది, ఉపదేశములో ఉంది. ఇప్పుడు నయోమి అని పరిశుద్ధాత్మ దేవుడు రూతులో ఉన్న గర్వాన్ని చంపేశాడు.
మోయాబులో ఏముందంటే గర్వం ఉంది, మోయాబీల్లో గర్వం ఉంది. ఇప్పుడు వెంటనే ఆ స్వభావాన్ని చంపివేసుకొని రూతు మోయాబును విడిచి, గర్వాన్ని విడిచి, గర్వము లేని బోయాజు దగ్గరికి ఆమె ప్రయాణమై వెళ్ళిపోతుంది. నీ జీవితంలో లోకమనే గర్వము లేకుండా జీవపు డంబము లేకుండా ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావంటే దానికి అర్థం ఏంటంటే గర్వము లేని యేసయ్య యొద్దకు నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఆ జీవితం నువ్వు చేస్తేనే బల్లలో పాలు పంపులు పొందడానికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. మరొక అనుభవం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యం. నేను జయించి నా తండ్రితో కూడా. చాలండి. యేసు ప్రభు ఈ భూమి మీద ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. నువ్వు చేయడానికి ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. నువ్వు వెంబడించడానికి ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. యేసయ్యని ఎవరో చూడరు. సినిమా యాక్టర్ని మాదిరిగా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నా కనురెప్పలు ఎలా రావాలంటే సినిమా యాక్టర్ వలె రావాలి. అబ్బో, నా బట్టలకి కన్నాలు ఉండాలి, సినిమా యాక్టర్ వలె కన్నాలు ఉండాలి. ఈ భూమి మీద పాడైపోయిన వాటిని వెంబడించే మనుషులే అధికమైపోయారు. నా దేవుని బిడ్డ యేసు నీ ఎదుట ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. నేను జయించి అదే జీవితం నువ్వు చేస్తావని, అదే జీవితంలో నువ్వు ఉంటావని, అదే జీవితంలో నువ్వు కొనసాగుతావని, నువ్వు బ్రతుకు దినములంతా జయ జీవితంతో నువ్వు ఊరేగించబడాలని దేవుడు కోరుకొనుచున్నాడు. నువ్వు బ్రతుకు దినములంతా జయ జీవితంతో నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. అసలు యేసయ్య వేటిని జయించాడు? ఏ అనుభవాలను జయించాడు? వేటి మీద జయం పొందాడు? చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క అనుభవం యోహాను సువార్త 16వ అధ్యాయం 32-33. యోహాను సువార్త 16వ అధ్యాయం 32-33. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. లోకమును జయించి ఉన్నాను. చాలండి. యేసు ప్రభు దేన్ని జయించాడంట? లోకమును జయించి ఉన్నాడు. లోకములో యేసు ప్రభుకి శ్రమలు వస్తున్నాయి. లోకములో యేసు ప్రభుకి నిందలు వస్తున్నాయి. లోకములో యేసు ప్రభుకి అవమానాలు వస్తున్నాయి. లోకములో యేసు ప్రభుకి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ అమ్మ ఎందుకు రాలేదు మందిరానికి? పాస్టర్ గారు మీకేం తెలుసండి మా బాధ. యేసు ప్రభు కన్నా శ్రమలు ఎక్కువ వచ్చినాయి నీకు.
యేసు ప్రభు కన్నా నిందలు ఎక్కువ వచ్చినాయా నీకు? యేసు ప్రభు కన్నా అవమానాలు ఎక్కువ వచ్చినాయా నీకు? యేసు ప్రభు కన్నా కఠినమైన శ్రమలు నీకెదురైనయా? ఇదిగో మీరందరూ నన్ను విడిచే గడియ వచ్చి ఉంది. కానీ తండ్రి నన్ను విడవలేదు, నేను ఒంటరిని కాను. నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు కూడా శ్రమ కలిగినప్పుడు నా వైపు చూడండి. లోకములో మీ మీద నిందలు వస్తున్నప్పుడు నా వైపు చూడండి. లోకములో ప్రతికూలతలు వస్తున్నప్పుడు నా వైపు చూడండి. నేను ఏ విధంగా జయించానో, నేను ఏ విధంగా నిందలను జయించానో, అవమానాలు జయించానో, తిరస్కారములు జయించానో, ప్రతికూలతలు జయించానో, ఆఖరి గడియ వరకు దేవునిలో తండ్రిలో నేను ఎలా ఉన్నానో నన్ను చూడండి. యేసును చూడరు, మీరు బల్లారాధనకు మాత్రం వస్తారు. యేసును మాత్రం చూడరు, బల్లారాధనకు మాత్రం వస్తారు. మీ కొరకు కాదు బల్లారాధన. యేసు లోకమును ఏ విధంగా జయించాడో అదే జీవితం ఎవరైతే చేస్తారో, జయ జీవితం చేసిన వారి కొరకే పరిశుద్ధమైన బల్లారాధన ఇక్కడ నిలిచి ఉంది, ఎదురు చూస్తూ ఉంది. పునరుద్ధానపు శక్తితో నింపడానికి, పునరుద్ధానపు బలముతో నింపడానికి, మహిమ కలిగిన సంఘము ఎగిరిపోతున్నప్పుడు ఆ సంఘములో నిన్ను చేర్చడానికి పునరుద్ధానపు శక్తి ఎదురు చూస్తూ ఉంది. లోకములో శ్రమ ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో లోకము నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసును వెంబడిస్తూ ఉంటావో లోకములో నీకు నిందలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే యేసులో ఉన్న ఆ పరిశుద్ధత వైపు నువ్వు నీ మనసు నిలిపి, నీ హృదయం నిలిపి అదే పరిశుద్ధతకు ఎగ్జాక్ట్గా నీ దేహాన్ని అప్పగించుకుంటావు, యేసులో ఉన్న పరిశుద్ధతకు నీ దేహాన్ని అప్పగించుకుంటావో లోకములో భయంకరమైన శ్రమలు నీకు ఎదురవుతాయి. పాపివి అని ముద్ర వేస్తారు, తిరుగుబోతువు అని ముద్ర వేస్తారు, వ్యభిచారివి అని ముద్ర వేస్తారు. నువ్వు పరిశుద్ధతలో నిలిచి ఉంటే, యేసు పరిశుద్ధతలో నిలిచి ఉంటే వ్యభిచారి అని ముద్ర వేస్తారు. యేసు పరిశుద్ధతకు నీ జీవితాన్ని అప్పగించకుండా నిందలు నీ మీదకు వస్తాయి. లోకములో భయంకరమైన శ్రమ నీ మీదకు వచ్చుచున్నప్పుడు యేసు అంటున్నాడు, నేను నీకన్నా ముందు నిందలు వేసినప్పుడు నేను కృంగిపోలేదు. నన్ను రకరకాలుగా ముద్రలు వేసినప్పుడు నేను బాధపడలేదు. లోకమును జయించి ఉన్నాను, శ్రమలను జయించి ఉన్నాను. నేను జయించాను. అదే జీవితంలో నువ్వు నిలబడితే, జై జీవితంలో ఉంటే, జై జీవితంలో కొనసాగితే నీ కొరకు మెల్కీసెదెకును సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అనగా క్రొత్త నిబంధనలో ప్రతిష్ఠించబడ్డ అపోస్తులు నీ కొరకు అతి పరిశుద్ధమైన యేసు రక్తము, యేసు శరీరము, యేసు రక్తము నీ కొరకు ఎదురు చూస్తుంది. లోకంలో శ్రమ ఉపదేశం దగ్గరికి వస్తున్నావు కదా, శ్రమలు మొదలవుతాయి. ఉపదేశానికి అప్పగించుకుంటున్నావు కదా, శ్రమలు మొదలవుతాయి. ఉపదేశానికి నువ్వు అప్పగించుకుంటున్నప్పుడు, వాక్యానికి అప్పగించుకుంటున్నప్పుడు, దేవుని సంపూర్ణతకు అప్పగించుకున్న లోకములో నుండి 4 దిక్కుల నుండి శ్రమలు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో బాగా, శ్రమలు నిన్నేమి చేయలేవు. శ్రమలే కాలిపోతాయి, శత్రువే కాలిపోతాడు, నిందలు కాలిపోతాయి, అవమానాలు కాలిపోతాయి,
నీపై నింద వేసిన వారు, పేతురు సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తున్న, నీ మీద నింద వేసిన వారు ఒక్క దినము వారందరూ కూడా సిగ్గుపరచబడతారు. జై జీవితం ఉందా నీలో? యేసు లోకమును జయించాడు. నువ్వు జయిస్తున్నావా? శ్రమ అపోస్తులకి ఎటువంటి శ్రమలో తెలుసా? రక్తపు దెబ్బలు. అపోస్తులకి ఎటువంటి శ్రమలో తెలుసా? చెరసాలు. అపోస్తులకి ఎటువంటి శ్రమలో తెలుసా? కటిక చీకటిలో. అపోస్తులకి ఎటువంటి శ్రమలో తెలుసా? వెలుతురు లేని చోట, గాలి లేని చోట, వెలుతురు లేని చోట శ్రమల గుండా వెళ్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా శ్రమలను బట్టి వారు కృంగిపోలేదు, శ్రమలను బట్టి వేదన పడలేదు, శ్రమలను బట్టి దుఃఖపడలేదు, శ్రమలను బట్టి వారి ఆత్మీయ జీవితాలను ఆప్ చేయలేదు. వారు యేసు వైపే చూస్తున్నారు. మా ముందున్న యేసయ్య లోకములో శ్రమలను జయించిన వాడుగా ఉన్నాడు. ఆ జీవితాన్ని మేము మా దేహంలో నెరవేర్చిన వారు. యేసు జయించి సింహాసనమును పొందుకున్న ప్రకారంగా మేము సింహాసనమును పొందుకోబోతున్నాం. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్టత, ఆ సమర్పణ నీ దేహంలో చేస్తేనే బల్లారాధనకు నువ్వు రావాలి. ఆ జీవితం చేయకుండా నువ్వు బల్లారాధనకు రావద్దు. వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము జయించి, శత్రువుతో పోరాడి, శత్రువుతో యుద్ధం చేసి, శత్రువు ఏమేమి బంధించాడో వాడు బంధకాల్లో ఉన్న సమస్తమును విడిపించి జయ జీవితముతో తిరిగి వస్తున్నాడు. జయ జీవితముతో వచ్చుచున్న ఆ అబ్రహాముకు ఎవరు ఎదురు పడుతున్నారంటే, సర్వోన్నతుడగు దేవుని కుమారుడగు యాజకుడు మెల్కీసెదెకు ఎదురుపడ్డాడు. రొట్టెను ద్రాక్షారసం ఇచ్చారు. మనసాక్షి కాలంలో రొట్టె, మనసాక్షి కాలంలో ద్రాక్షారసం. కృపా కాలమునకు వచ్చినప్పటికీ ఆ రొట్టె యేసు శరీరంగా మార్చబడ్డది. ఆ ద్రాక్షారసం యేసు మహిమ కలిగిన రక్తంగా మార్చబడ్డది. ఈ ధన్యత అబ్రహాము కూడా లేదు, ఇస్సాకు కూడా లేదు, యాకోబు కూడా లేదు, పాత నిబంధన పరిశుద్ధులకి ఎవరికి లేదు. నీకు మాత్రమే ఈ యోగ్యత, ఈ అర్హత, ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం, ఈ మహిమ, ఈ గొప్ప ధన్యతకు నువ్వు యోగ్యురాలు అని దేవుడు అనాది కాలానికి ముందే నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. ఒకసారి గట్టిగా చెప్పగలరా? చెప్పాలి. విచిత్రంగా ఉంటాయి. కొంతమంది కొండలు ఎక్కగలరు. బాగా వినండి. ఏమి ఎక్కగలరండి? 6 అడుగులు గోడ ఎక్కమన్నాం అనుకోండి, అమ్మో నేనా 6 అడుగులు గోడ ఎక్కాలా? కొండ హైట్ ఉంటుందా, 6 అడుగులు గోడ హైట్ ఉంటుంది? మీరే చెప్పండి. కొండ సునాయాసంగా ఎక్కేస్తారు. కొంతమంది సునాయాసంగా ఎక్కేస్తారు. 6 అడుగులు గోడ ఎక్కాలంటే అమ్మో 6 అడుగులు గోడ ఎక్కాలా? కొంతమంది భక్తి జీవితం కూడా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకా మనసు పెట్టి, హృదయాన్ని పెట్టి మీరు ఆలకించాలి. హృదయం పెట్టకపోతే యేసయ్యను మీరు దూషిస్తారు. హృదయం పెట్టకపోతే పరిశుద్ధాత్మ దేవుని విడిచి వెళ్ళిపోతారు. హృదయం పెట్టకపోతే ఆత్మ దేవుని యొక్క ప్రయాసం మీకు అర్థం కాదు. కొంతమంది పెద్ద పెద్ద జయాలు పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? గట్టిగా చెప్పాలి. కొంతమంది మాత్రం పెద్ద జయాలు పొందుకొని చిన్న వాటిలో ఓడిపోతూ ఉంటారు.
పెద్ద పెద్ద వాటిలో ఏం పొందుకుంటారు? జయం పొందుకుంటారు. చిన్న చిన్న వాటిలో ఏం చేస్తారు? ఓడిపోతారు. కనాను యాత్రలో ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా ఇదే ఎదురైంది. యెరికో పెద్ద ప్రాకారం, యెరికో కోటలు చాలా పెద్దవి. యెరికోని దాటి ఎదరికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాకారం, చాలా పెద్ద ప్రాకారం. కానీ ఇశ్రాయేలులో ఉన్న ఒక శక్తి ఏంటో తెలుసా? ఒక బలం ఏంటో తెలుసా? ఒక నడిపింపు ఏంటో తెలుసా? ఒక దైవికమైన నడిపింపు ఏంటో తెలుసా? ఆరాధన చేయుట, ఆరాధన చేయుట. ఆరాధనకు జీవము కలిగిన యెహోవా యోగ్యుడని వారు ఎరిగి ఉన్నారు. స్తుతులకు యెహోవా యోగ్యుడని ఎరిగి ఉన్నారు. స్తుతి ఆరాధన చేయగా యెరికో ప్రాకారాలన్నీ పడిపోయినాయి. పెద్ద జయం పొందుకున్నారు. ఎదరికొచ్చారు. ఒక చిన్న పట్టణం, పెద్ద యెరికో పట్టణం మీద జయం పొందేశారు. చిన్న యెరికో, చిన్న హాయి పట్టణం. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, అది చిన్న పట్టణమే, అంతమంది ఎందుకు? కొద్ది మంది మాత్రం వెళ్ళి ఆ చిన్న పట్టణాన్ని జయించి మేము జయ జీవితంతో వచ్చేస్తాం. సరే అన్నారు. కొద్ది మంది వెళ్ళారు. హాయి వాళ్ళు బలం తక్కువ, జనాభా తక్కువ, వారి దగ్గర యుద్ధ సైన్యానికి సంబంధించిన ఆయుధాలు కూడా తక్కువే. వారు ఎదుట నిలబడలేక ఇశ్రాయేలు తరమబడి హాయి వారు తరిమి తరిమి ఇశ్రాయేలును పరిగెత్తించగా ఇశ్రాయేలు అందరూ పారిపోయారు. ఆ రోజు 36 మందిని చంపేశారు. 36 మందిని చంపేశారు. యెహోషువ దగ్గరికి పరిగెత్తుకొని అయ్యా, మనం పెద్ద పట్టణాలను గెలిచాం, పెద్ద ప్రాకారాలను గెలిచాం, పెద్ద పట్టణాలు, చిన్న పట్టణాన్ని మనం గెలవలేకపోయాం. పెద్ద పెద్ద వాటిలోను మాత్రమే కాదు, చిన్న చిన్న వాటిలో కూడా నువ్వు గెలుపు పొందే బిడ్డగా ఉండాలని దేవుని పరిశుద్ధమైన బల్లారాధన నిన్ను హెచ్చరిస్తూ ఉంది. పాము చిన్నదే, పెద్ద కర్రతో కొట్టాలి. చిన్నదే కాదని చిన్న కర్ర పట్టుకున్నామంటే పాము నిన్ను చంపేస్తుంది, పాము నిన్ను కాటేస్తుంది, పాము నీ మెడకు చుట్టుకుంటుంది. పాము అనగా పాపం నిన్ను చంపేస్తుంది. చిన్న పాపమని నువ్వు తక్కువ అంచనా వేసావా? చిన్న పాపమని నువ్వు తక్కువ అంచనా వేసావా? పాపము ఇది చిన్నది అని అనుకుంటున్నావేమో, అది నిన్ను చంపే పాపం, నిన్ను మరణానికి అప్పగించే పాపం, నిన్ను రెండో మరణానికి అప్పగించే పాపం. అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పెద్ద పట్టణాలను మేము జయించగలిగాం, చిన్న పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోతున్నామయ్యా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఎందుకు నిలవలేకపోయారో తెలుసా? ఇదిగో మీలో ఒకడు శపించబడిన దాన్ని, యెరికో పట్టణంలో శపించబడిన వస్తువులను తీసుకొని వచ్చి, ఒక మంచి షేనారు వస్త్రమును, ఒక వెండి కమ్మెను, బంగారమును తీసుకొని వచ్చి తన గుడారములో పెట్టుకున్నాడు. అది నీ గుడారములో నుండి తొలగించబడినప్పుడు చిన్న వాటి మీద కూడా మీకు జయము కలుగుతుంది. వెంటనే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను తీసుకొచ్చి ఒక్కొక్క గోత్రమును పరిశీలించగా, ఒక్కొక్క వ్యక్తిని పరిశీలించగా ఒక గోత్రం వారు పట్టబడ్డారు. పట్టబడిన గోత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఆకాను. వాడి దగ్గర ఏముందంటే వెండి ఉంది, బంగారం ఉంది, షేనారు వస్త్రం ఉంది. శపించబడినవి నీ యొద్ద ఉన్నంత కాలం కూడా చిన్న చిన్న వాటి మీద నువ్వు జయము పొందుకోలేవు.
బంగారం నీ దగ్గర ఉండి, వెండి నీ దగ్గర ఉండి, షేనారు వస్త్రములు, ఈ లోక సంబంధమైన వస్త్రాలు నీ దగ్గర ఉండి, నువ్వెంత కాలము దేవుని సముఖానికి వచ్చినా సరే హాయి మీద, చిన్న చిన్న వాటి మీద, చిన్న చిన్న అనుభవాల మీద, చిన్న చిన్న పరిస్థితుల్లో నీకు జయము రాదు. వెండి బంగారములు అపోస్తులు అంటున్నారు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, మా యొద్ద లేవు, మా యొద్ద లేవు, మా యొద్ద లేవు. ఈ మాట నీకు బాధ కలగొచ్చు, ఈ మాట నీకు దుఃఖాన్ని కలుగు చేయవచ్చు. అపోస్తులు అంటున్నారు, తెస్సలోనికలకు రాసిన పత్రికలు అంటున్నారు, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:4 వాక్యాలు, 2వ అధ్యాయం 4వ వాక్యం. ఏది దేవుడు అనబడనో, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇప్పుడు తల పైకెత్తి వినండి. వెండి బంగారములు ధరించిన వారు చిన్న చిన్న వాటిల మీద ఓడిపోతున్నారు. జయ జీవితం లేకపోతే బల్లారాధనలోనికి నువ్వు రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఓ పక్కన నువ్వున్నావు, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. నిన్ను సంతోషపరిచే బోధ చేయాలా, దేవుణ్ణి సంతోషపరిచే బోధ చేయాలా? దేవుణ్ణి సంతోషపరిచే బోధ ఎవరు చేస్తున్నారంటే అపోస్తులు చేస్తున్నారు. వెండి బంగారాలు నీ యొద్ద శపించబడిన వస్తువులు నీ దగ్గర ఉంటే బల్లారాధనలో నువ్వు జయ జీవితంతో రాలేవు. బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందినా ఆ బల్లారాధన ద్వారా నీకు ఉపయోగం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, మహిమ ఉండదు. ఒక మహిమ కలిగిన సంఘముగా నువ్వు మార్చబడలేవు. నీ హృదయం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ తలంపులు ఎక్కడికో వెళ్ళిపోయింది. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ వెండి బంగారమును తృణీకరించే మనసులోకి రాలేకపోతున్నావు. పరిశుద్ధమైన బల్లారాధనలో జై జీవితంతో వచ్చే అనుభవాన్ని దేవుడు నీకు నేర్పిస్తుండగా జై జీవితంలో లేకుండా ఇంకా అపజయంలోనే ఉండే జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను సంతోషపరిచే సేవ మేము చేయలేం, నిన్ను సంతోషపరిచే బోధ మా దగ్గర లేదు. నువ్వు కానుకిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు. మా దగ్గరికి వస్తే మేము బోధించే బోధ దేవుని సంతోషపరిచే బోధ. దేవుని సంతోషం ఏంటో తెలుసా? నీవు మహిమ కలిగిన సంఘముగా మార్చబడినప్పుడే ఆయనకు సంతోషం. నువ్వు ఆత్మీయ అనుభవాలకు అప్పగించుకున్నప్పుడు ఆయనకు సంతోషం. నువ్వు ప్రత్యేకమైన జీవితంలోనికి వచ్చి దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యము చేత, దేవుడు నీకు ఇచ్చిన అందము చేత, ఆ సౌందర్యం పరిశుద్ధత అనే సౌందర్యము చేత వాక్యము ద్వారా నువ్వు అలంకరించుకున్నప్పుడు నిన్ను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. ఈ జీవితం నువ్వు చేసినప్పుడే బల్లలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఈ జీవితంలో నువ్వు నిలబడినప్పుడే బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందాలి. అబ్రహాము జయ జీవితం కలిగిన వాడు. అబ్రహాము జయ జీవితానికి అప్పగించుకున్నవాడు. నీవు కూడా జయ జీవితానికి అప్పగించుకుంటే, నీవు కూడా జయ జీవితంలో నిలబడితే నీ కొరకే ప్రభుని యేసు శరీరం ఎదురు చూస్తుంది, నీ కొరకే యేసు రక్తం ఎదురు చూస్తుంది. దీని ద్వారా నీ దేహంలోనికి ఏమి ప్రవేశిస్తుందంటే రెండో మరణాన్ని జయించే ఒక గొప్ప మహిమ. అది ఏ మహిమో తెలుసా? అది ఏ మహిమో తెలుసా? మూడో ఆకాశానికి సంబంధించిన మహిమ. అది ఏ మహిమో తెలుసా? బల్లారాధన ద్వారా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టే ఒక మహిమ కలిగిన మహిమ నీలో నివసిస్తుంది.
బల్లారాధన ద్వారా పునరుద్ధానపు శక్తి నీలోనికి వచ్చి కడబోర శబ్దం మోగ్గానే రెండవ వరుసలో మృతుల పునరుద్ధానపు వరుసలో దేవుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలో జయ జీవితం కలిగిన వారు ఎగిరిపోతూ ఉండగా ఆ సంఘములో నీవు ఉండాలనే ఈ పరిశుద్ధమైన బల్లారాధన నిన్ను ఆహ్వానిస్తుంది. మరి రేపటి దినం నువ్వు జై జీవితంతో వస్తావా, జై జీవితం లేకుండా వస్తావో నీ ఇష్టం. దేవుడు మాత్రం జై జీవితంతో ఉన్న వాళ్ళకే బల్లారాధన అని చెప్తున్నాడు. జై జీవితంతో వచ్చిన అబ్రహాముకే రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడ్డది. నీకు యేసు నిజ శరీరం, యేసు నిజ రక్తం ఇవ్వబడబోతుంది. జై జీవితంతో వచ్చిన వాళ్ళకి వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం, వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం, వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం. అన్ని విషయాలలో వారు జయము కలిగిన వారు. శరీరం మీద జయం, ప్రాణం మీద జయం, ఆత్మ మీద జయం, లోకం మీద జయం, సాతాను మీద జయం, మరణం మీద జయం, శ్రమల మీద జయం, అన్నిటిలో కూడా వారు జయం పొందిన వాళ్ళు. ఆ జీవితం నీ దేహంలో నువ్వు చేసినప్పుడే దేవుని ఎదుట నువ్వు అంగీకరించబడతావు. ఇట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. సేవకురాలు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడు దేవాని ఘనమైన మహిమ కలిగిన శక్తి గల నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, నీ పరిశుద్ధమైన రక్తము శరీరములో ఏ విధముగా పాలి భాగస్థులం అవ్వాలో మాతో మాట్లాడిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. అవును పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మేము యోగ్యముగా పాలి భాగస్థులు అవ్వాలని మా కొరకు ప్రయాసపడుచున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ప్రయాసమును మేము వ్యర్థము చేయకుండా ప్రభా, నీ ప్రయాసము మేము వ్యర్థముగా ఆలోచించుకొనకుండా ప్రభా, ఇదిగో మా దేహమందు నువ్వు ఏ అనుభవాలైతే కోరుకుంటున్నావో అట్టి అనుభవాలతో ప్రభా, అట్టి జయ జీవితంతో ప్రభా, నీ పరిశుద్ధమైన రక్తములో శరీరంలో మేము పాలి భాగస్థులగుటకు నీ కృప సియోనులో నుండి మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. అబ్రహాము ఏ విధముగా అయితే జయించి వచ్చుచున్నప్పుడు మెల్కీసెదెకు అతనికి రొట్టె ద్రాక్షారసమును ఇచ్చి ఉన్నాడు ప్రభా, అట్టి విధముగా మా కొరకు పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నీవు నీ శరీరమును, యేసు నిజమైన రక్తమును శరీరమును మా కొరకు ఇక్కడ ఎదురు చూచుచుండగా ఒక జయ జీవితము కలిగిన వారమై, లోకమును జయించిన వారమై, శరీరమును జయించిన వారమై, అపవాదిని జయించిన వారమై ప్రభువా, రెండో మరమును జయించిన వారమై, మా ముందు మాదిరి ఉంచిన యేసు క్రీస్తును పోలిన జీవితము చేసి అయ్యా నీ నిజమైన రక్తంలో శరీరంలో పాలి భాగస్థులన్నట్లుగా సియోనులోండి మా అందరికీ నీ కృప దయచేయమని అట్టి అనుభవాల గుండా నడిపించబడుతూ ఒక దినము నిన్ను కలుసుకునే అనుభవంలో నీ శరీరంలో మేము ఐక్యపరచబడుటకు కృప సియోనులోండి దయచేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ జయ జీవితంతో మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకే మహిమ చెల్లించుకుంటూ త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యలు కోటలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడై ఉండి నిత్య రాజ్యమునకు సిద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి అతి పరిశుద్ధమైన బల్లారాధనలో ఏ విధంగా పాలు పంపులు పొందాలో మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి బిగ్గరగా స్తోత్రించదుమో. స్తోత్ర్యాం, 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 స్తోత్ర్యాం.